బంజారా గ్రామానికి సంబంధించిన భవానీ అనే ఆమెతో 2016 సంవత్సరంలో వీరికి వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత వీరు జీవనోపాధి గురించి హైదరాబాద్లో ఉంటున్నారు. వీరికి ఒక బాబు, 2 పాపలు. మహేష్ హైదరాబాద్లో అంజయ్య నగర్లో ఉంటూ, బోయినపల్లి మార్కెట్ ఏరియా అంజయ్య నగర్లో ఉంటూ వైన్ షాప్లో ముందు చుడువ అమ్ముతూ జీవించేవాడు. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్యలో కలహాలు చెలరేగినవి. భార్య పైన అనుమానంతో పంచాయతీలు కూడా పెద్ద మనుషుల మధ్యలో పంచాయతీలు జరిగాయి. భార్యపై అనుమానంతో భార్యను ఇబ్బంది పెట్టేవాడు. ఆ భార్య అలా కావడానికి తన అత్తే కారణం అని చెప్పి మనసులో పెట్టుకొని నిన్న 28/7/2025 మధ్యాహ్నం 3 గంటల సమయంలో మహేష్ మరియు తన తమ్ముడు హరీష్తో కలిసి తన అత్త వేరే వాళ్ళ తోడికోడల ఇంటి దగ్గర మాట్లాడుతుండగా ఆమె దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ ఇంటికి సంబంధించిన తాళాలు ఇవిగో తీసుకో అని చెప్పి అనగా వజ్రమ్మ నమ్మి ముందుకు రాగానే తన దగ్గర ఉన్న కమ్మకత్తితో ఆమె మెడ వెనుక భాగంలో విచక్షణ విధంగా నరిగాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఆ తర్వాత మహేష్ మరియు హరీష్ అదే బండి పైన అక్కడి నుండి పారిపోవడం జరిగింది. ఈరోజు 29/7/2025 వాళ్ళ ధర్మానాథ్ శివార్లో 2 అన్నదమ్ములు ఉన్నారన్న సమాచారం మేరకు వారిద్దరిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకొని, అలాగే క్రైమ్ వెపన్ ఏదైతే కమ్మకత్తి ఉందో ఆ కత్తిని తలాక్పూర్ ఏరియాలో స్వాధీనం చేసుకొని వారిని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.